ఇట్లా మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకొని ఈ పప్పులన్నీ అక్కడక్కడ వస్తుంటాయి, కమ్మగా ఎంత బాగుంటుందో. ఎల్లిగడ్డ, కరివేపాకు, ఎండిన మిర్చి ఇట్లా ఇట్లా మంచి చేయాలి. నమస్తే, మంచిగున్నారా మీరు? నేను మంచిగా ఉన్నా. ఈ మంచి తొక్కులతోటి కూడా మీ ముందుకు వస్తున్నా. మనమైతే ఇప్పుడు ఏంటంటే ఉగాది కొబ్బరికాయ కొట్టుకున్నాం కదా, కొట్టుకుంటే ఒక వక్క తీసుకొని ఇప్పుడు మన తొక్కు ఎట్లా వేసుకుందాం అన్నది ప్రాసెస్ మీకు చూపిస్తాను. నేనైతే ఇవన్నీ పెట్టేసుకున్నా. ఇది సింపుల్గానే షార్ట్ కట్లనే ఇది చేసుకునేది చూడండి. ఇక ఇది మీకు నచ్చుతా అనుకుంటున్నా. ఇక ఏంటంటే కొబ్బరికాయలు అందరం ఇంటింటికి కొట్టుకున్నాం. అవి ఏం చేస్తాము అన్నది ఒకటి ఆలోచన, తినలేకపోతాము ఇవి. ఇక ఏంటంటే మనం బయట కొట్టుకుంటాం, ఇంట్లో కొట్టుకుంటాము, అవి మనసుకునే వరకు ఏం చేద్దాం అని ఇక ఆలోచనలు అత్తనే ఉంటాయి, అసలు ఉంటాయి. ఈ పచ్చడి చేసుకున్నాం అనుకో, మనము దోశకు, ఇక ఉప్మాకు, మనం అన్నంకు, రొట్టెలకు, ఇక ఇది ఒక 4-5 రోజులు ఎంజాయ్ చేయొచ్చు. ఇక ఇది పాడైతే కాదు, అట్లా చూపిస్తా, అంత కమ్మ చూపిస్తా. ఇక ఒక మంచి మాటనైతే చెప్తా. మనకు ఏంటంటే దేవుణ్ణి మొక్కితే మనకు దేవుడు ఉన్నాడనే మొక్కుతాం కదా. ఇక మనము తప్పులు చేసేటప్పుడు కూడా దేవుడు ఉన్నాడని అనుకొని ఎందుకంటే తప్పులు చేసేటప్పుడు ఆలోచించుకోండి, దేవుడు మనకు ఉన్నాడు, చూస్తాడు దేవుడు అని అనుకోండి. ఎందుకంటే మనకు మంచిగా కావాలనుకున్నప్పుడు దేవుడు ఉన్నాడు అనుకోవాలి. ఇక మనం చెడు పనులల్లో జర మంచిగా చేయనప్పుడు ఇక మనకు దేవుడిని గుర్తుకు తెచ్చుకోరు. దేవుడు చూస్తాడు, ప్రతి ఒక్కళ్ళని చూస్తాడు. ఎందుకంటే చెడు దాంట్లోకి వెళ్ళిపోకూడదు, చెడుగా ఉండకూడదు. ఎవరైనా కానీ నేను ఏంటంటే ఒక ఏజ్ మీదకి చెప్తున్నా, ఇక మనకు దేవుడు అయితే అన్ని చూస్తూనే ఉంటాడు. మనకు చెడే జరుగుతుంది, చెడు విషయాలలో చెడే జరుగుతుంది, మంచి విషయాలలో మంచిగా ఉంటుంది. మనం దేవునికి మొక్కేటప్పుడు మంచిగా కోరుకుంటాం, అన్నీ చేస్తాం. ఇక ఏంటంటే ఇక మనకు చెడు చేసేటప్పుడు దేవుని గుర్తుకు చేసుకో. దేవుడు చూస్తాడని కూడా అనుకోం, చూస్తాడే, ఇదైతే గ్యారంటీ, నేను చెప్తున్నా ఇనుండ్రి. ఇక ఇది మంచి మాట, మంచి పచ్చడితోటి, మంచి తొక్కుతోటి మీ ముందుకు వస్తున్నా. ఇక కమ్మ వేసుకుందాం, పాతకాలం తొక్కులు. ఇక ఎట్లా అంటే కమ్మగా 4-5 రోజులు రొట్టె తింటామా, జొన్న రొట్టె తింటామా, ఏ చపాతీకి తింటామా, మన ఇష్టం. ఇక ఇది ఎంజాయ్ చేద్దాం. ఇక ఒక్క వక్కతోటి అయితే మీకు ప్రాసెస్ చూపిస్తున్నా. ఎక్కువ కావాలంటే ఎక్కువ చేసుకోండి. ఒక్క వక్కతోటి చూపిస్తున్నా. ఇది ప్రాసెస్ చూపిస్తారా? చూపించు ఒకసారి, చూపెట్టు. ఇప్పుడైతే కొబ్బరి వక్క నుంచి స్టార్ట్ చేస్తున్నా. ఈ ఒక్క వక్క ఏంటంటే మీరు ఎంత వేసుకుంటారు అన్నది, ఈ ఒక్క నిమ్మకాయ సైజ్ అంతా, చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు. ఇక మీరు పుల్లగా ఎట్లుందని చూసుకొని వేసుకోండి. ఎల్లిగడ్డ, ఎండిన మిర్చి, ఇక పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, ఇంగువ, టమాటా. ఇక నేను కుడకలు ఎంత తీసుకుంటున్నా టమాటాలు మీకు కొలత ఉడికి చెప్తా, పుల్లగా అట్లా ఇట్లా కాకుండా చెప్తా నేను మంచిగా అయ్యేటట్టుగా. ఇగో శనగపప్పు, ఇక ఉప్పు, ఇది దొడ్డు సాల్టు, ఇది ఆరోగ్యానికి కూడా మంచిది. ఇక మనకి ఏంటంటే కల్లుప్పు అంటారు, దొడ్డు ఉప్పు అంటారు, ఎన్నో అంటారు. అప్పుడు పాతకాల పొళ్ళు ఏంటంటే ఇట్లాంటి ఉప్పు అగ్వలు వస్తుందని ఉప్పు అమ్ముకుంటూ వస్తారు. సంచుల కొద్దీ అమ్ముకుంటూ వస్తే ఇక ఉప్పు వాళ్ళ దగ్గర తీసుకుందరు. ఇప్పుడు మనం దుకాణాలలో కూడా తీసుకుంటున్నాం, కానీ అప్పుడు దుకాణాలలో వస్తుంది కావచ్చు, నాకైతే తెలియదు. ఉప్పు అనుకుంటే సంచులు ఎత్తుకొని వస్తురు. వాళ్ళు ఇట్లా మోత్తురో నిజంగా మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి చూసినాము. చిన్నగా ఉన్నప్పటి చెప్పుండ్రు అని అంటారు లాక్సులను. అయితే ఇక ఇంట్లో కూడా చెప్తున్నా, అందులో కూడా చెప్తా. పసుపు చూయించురా, పసుపు, జీలకర్ర, మినపగుళ్ళు, ఆవాలు. ఇంతనే మనం ఆయిల్ అయితే వంట రూమ్లో చేసుకుందాం. కమ్మగా చేసుకొని ఇట్లా పాతకాలం ఫుడ్లు పోకుండా మీకు అన్ని రెసిపీలు ఎట్లా చూపించాలన్నది పక్క కొలతలతో చూపిస్తా. ఏంటంటే టేస్ట్కి అయితే ఓ లెవెల్ ఉంటుంది, ఇక తిన్న సంబరం ఉంటుంది. ఇక మనం జొన్న రొట్టె తింటే కూడా సూపర్, మనం జొన్న గట్క తిన్నా సూపరే గట్క తినేటోళ్ళకు. ఇక మనకు ఏంటంటే షుగర్ ఉంటే గట్క తింటుండ్రు, ఇది తింటుండ్రు, అది తింటుండ్రు కదా. ఇది మనము అంబలు చేసుకున్నా కానీ నాకుంటా తినచ్చు, అంత కమ్మ ఉంటుంది తొక్కు. ఇక చేసుకుందాంపా. కొంచెం వేసుకోరు, ఈ స్పూన్ వేస్తుంది గొలిచేందుకు. మన కుడక ఇవన్నీ ఇక మనం వేసుకునేది ఇప్పుడు ఎట్లా చేస్తా అన్నది పక్క చూస్తేనే మీకు అర్థమవుతుంది. శనగపప్పు 1 టీ స్పూన్, మినపగుళ్ళు టీ స్పూన్, పచ్చిమిర్చి
ఒక 4. ఏంటంటే కారం దిగదని మీకు వేసుకోరు మీరు. ఎండిన మిర్చి, కరివేపాకు, కొబ్బరి. ఈ కప్పు వేస్తున్నా, ఈ కప్పు టమాటా వేసుకుంటాను. ఎందుకంటే సరిగా చూడండి, కొలతతో సాగు వేస్తున్నా. కొద్దిగా వేయించుకోవాలి, ఏగాలి కొద్దిగా. మనకు కొబ్బరి అన్నది కొద్దిగా వేయించుకున్నామంటే టేస్ట్ మంచిగా వస్తుంది. వీటితోటి ఇట్లా మనం వేయించుకొని పట్టుకుంటే మంచిగా ఉంటుంది. పచ్చిమిర్చి అయినా ఎండిన మిర్చి అయినా మీరు మొత్తం ఎండిన మిర్చి తోటి కావాలంటే ఎండిన మిర్చి తోటి చేసుకోండి. పచ్చిమిర్చి తోటే మొత్తమే కావాలంటే అట్లా వేసుకోండి. ఇక నేనైతే 2 మీకు ఏదైనా వేసుకోవచ్చు అన్నట్టుగా మీకు 2 చూపిస్తున్నా. ప్రతిది కూడా ఇక ఇదైనా వేసుకోవచ్చు, అదైనా వేసుకోవచ్చు. మొత్తానికి అదే వేసుకోవచ్చు, మొత్తానికి ఇది వేసుకోవచ్చు, మీ ఇష్టం. ఇప్పుడు నేను వేసినట్టు కూడా వేసుకోవచ్చు. ఆ రకంగా చేసుకోండి. ఎందుకంటే ఇవి పప్పులు కుడక అలా మనం గోలుతాయి కదా, టేస్ట్ మంచిగా వస్తాయి. ఈ నూనెలో గొలిస్తే పచ్చితనం పోతుంది. పచ్చితనం పోయి మనకు టేస్ట్ బాగా వస్తుంది. ఈ పచ్చడి అన్నది, ఈ తొక్క అన్నది. ఇక మనకు కరివేపాకు ఇది కొద్దిగా ఏంటంటే కొద్దిగా వేపుడు బాగా కాదు, సన్న మంట మీద వేసుకోవాలి. సన్న మంట మీద వేసుకుంటేనే బాగుంటుంది. మనమైతే ఇప్పుడు ఉగాది రోజు కొట్టుకున్నాం కదా కొబ్బరికాయ, ఏం చేస్తాం అన్నది అందరికీ ఆలోచన వస్తుంది. ఇది ఏం చేద్దాము, ఇది ఎట్లా తినలేకపోతాము, ఇక మనకు ఎట్లా చేసుకుందాం అన్నది. ఇదైతే నేను మనకు అన్నంకు మంచిగా ఉంటుంది, మనము చపాతీకి బాగుంటుంది, మనకు జొన్న రొట్టెకి బాగుంటుంది, దోశకు మంచిగా ఉంటుంది. ఇక ఏదానికైనా బాగుంటుంది. టేస్ట్ అయితే లెవెల్ ఉంటుంది. మనం ఏదానికైనా తినచ్చు. ఒక 4-5 రోజులు ఎంజాయ్ చేయొచ్చు. సన్న మంట మీద ఇట్లా గొలుచుకోవాలి. ఏంటంటే బాగా ఎర్రగా కావద్దు, ఈ రకంగా మా అమ్మనైతే ఎప్పుడు కొబ్బరికాయ మా అమ్మనైతే కొబ్బరికాయ కొడితే ఇట్లా ఏదన్నా ఒకటి చెయ్యాలి అని రకరకాల పచ్చళ్ళు, తొక్కు, నూరుడు, ఇక మనం చింతపండు వేసి ఓసారి, టమాటా వేసి ఓసారి ఇట్లా నూరుతుండే. కారం కూడా వేస్తుండే, కారపొడి గుడికి వేస్తుండే. అట్లా ఇక అమ్మతనంలా సూపర్. ఇది ఏంటంటే మా అత్తమ్మ గుడికి వేస్తుండే. ఇక ఆ రోజులల్లా ఎందుకంటే ఖరాబ్ చేయకపోదురు బక్కలు. మా లక్ష్యం మా బాపమ్మ కూడా కట్టనే. ఇక చేనులకు పెట్టుకపోతే అంత కమ్మ ఉంటుండే. ఇక మనము ఇక ఏంటంటే ఆ కట్టపుంట పోయి మనము ఆడ బట్టలు విండంగా అయినా కానీ ఇక మా అమ్మ బట్టలు వింటుండే, మాకు కొంచెం బాక్స్ పెట్టుకొని తీసుకుపోతే దాని మీద అటు వాటరు ఇటు పొలం ఇట్లా చూసుకుంటా ఆ డబ్బిప్పుకొని ఆ చెట్టు మీద కూర్చుని తింటుంటే మోసరి అంత మంచిగా ఉంటుండే. ఇగో ఇవైతే ఎగినేసి పెట్టు ఒకసారి. కొబ్బరి కారం కూడా సూపర్ చేస్తుండే అమ్మమ్మ. పచ్చి కొబ్బరి కారము, పచ్చడ, ఇక మనం రకరకాలు చేసుకుని తిందురాలు. ఎట్లా అంటే ఏ రకమైన కానీ అది ఇట్లా కొబ్బరితో ఇట్లా చేసిండ్రా అనేటట్టు ఉంటుండే. ఇక మా అబ్బాయి చేసింది అయితే అట్లా ఉంటుండే. ఇక మనం అవి ఆ రోజుల ఫుడ్ అయితే మనం చేసుకుందాము. ఇక మా బాపమ్మ గుడక అప్పటికప్పుడు దంచుదురు, అప్పటికప్పుడు ఎత్తురు, రోలు వాలే. ఎందుకంటే పొయ్యికి రోలుకు దగ్గర ఉంటుండే మా అవ్వకైతే. ఇక ఏంటంటే అట్లా దంచాలి అయితే ఇయ్యాలి అట్లుంటుండే. ఇక అంత బాగుంటుండే. ఇక అట్లా వేసుకుందరు. ఇక ఇట్లా ఎంత కమ్మ ఉంటుండను. అప్పుడు పొయ్యిలు ఏంటంటే కొడ పొయ్యిలో ఉంటుండే, లోపలనే 3 పొయ్యిలు ఉంటుండే. 3 పొయ్యిలు ఉండి ఆ పొయ్యి మీద ఒకటి పెడదురు, ఈ పొయ్యి మీద ఒకటి పెడదురు, అంత మంచిగా చేస్తారు. ఇక మనం ఇప్పుడైతే టమాటా వేసుకున్నాం కదా, దీంతో వేసుకున్నాం కదా, ఇక అదే సరిపోతుంది. ఇప్పుడు టమాటాలు వేసేసుకుందాం. 1 కప్పు. ఇప్పుడు ఈ కప్పు తోటి ఈ కప్పు టమాటాలు అయినాయి. ఈ కప్పు. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం. కొంచెం కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోండి. చింతపండు 1 నిమ్మకాయ సైజ్ అంతా అట్లా వేసుకునేది. గోలాలి, మంచి గోలాలి. ఇది కొంచెం పసుపు వేసుకుందాం. పసుపు. ఇప్పుడైతే నేను కొలతలు కరెక్ట్ చెప్తున్నా మీకు. ఈ రకంగానే వేసుకునేది చూడండి. కొంచెం మగ్గాలి, సన్న మంట మీద వేసుకునేది చూడండి. సన్న మంట మీద ఈ నీరు అన్నది వెళ్ళాలి. మనము నీళ్లు దీనికి తలగనియద్దు. పచ్చడకు నీళ్ళు తలగనిస్తే ఏంటంటే ఈ నీరుతోటే, టమాటా నీరుతోటే మనం పట్టుకునేది. ఎట్లా పట్టుకుందాం అన్నది ఇక అట్లా చేసుకుందాం. అప్పట్లో అయితే దంచుదురు, వాటర్ అన్నది రోలు కూడక ఇట్లా దూడుస్తురు మా అబ్బనైతే. ఇక ఎంత మంచిగా దూడుస్తురో. ఇక తూడ్చి అన్ని తూడ్చి వాళ్ళు కడుక్కున్న ఉడక పదన గింత ఉండపో మొత్తం మారిపోయినాక దంచుకుందరు మా అబ్బకి. ఇట్లా ఇక అట్లా దంచుకొని ఎంత మంచిగానో ఇక వాళ్ళది పచ్చడ దంచుతుండే వాసన ఇట్లా స్మెల్ ఇట్లా లెవెల్ వస్తుండే. ఇక మేము రొట్టెలు, మక్క రొట్టెలు, ఇక జొన్న రొట్టెలు ఇట్లా అన్నమైన కానీ వేడి అన్నం వేసుకుని తింటే అంత కమ్మగా ఉంటుండే. ఎంత అన్నం తింటుంటామో అంత టేస్ట్ ఉంటుండే. ఇక అది ఏంటంటే రోట్లదే వేరు. పచ్చికారంతో కూడా పచ్చికారం ఎల్లిగడ్డలు వేసి దంచురు, ఉప్పు వేసి దంచితే రొట్టెకి పెట్టుకుని తింటే అంత కమ్మగా
ఇక ఆ టేస్టే వేరు. ఇక ఇప్పుడు కూడక మనకు ఏంటంటే కొబ్బరి తొక్కు కూడక అంత బాగుంటుంది. ఇది చూడుండ్రి, తింటే కమ్మగా అంత బాగుంటుంది. ఒకసారి కలుపుకుందాం. కలుపుకుందాం. ఇట్లా నీరు వెళ్తుంది, ఈ నీరుకే ఉడకలి. కొద్దిగా మెత్తగా కావాలి, ఇంకా కొద్దిగా మెత్తగా కావాలి. ఇలా మెత్తగా కావాలి. మనం కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చు, లేకుంటలేదు మీ ఇష్టము. ఇక కొత్తిమీర కూడక వేసుకుంటే కమ్మగానే వస్తుంది. ప్రతి పచ్చళ్ళ మనం ఇట్లా గోలించుకుంటే అప్పుడే వేసుకోరు. మా వేస్తుండే అట్లనే వేస్తుండే, మా అమ్మ కూడా అట్లనే వేస్తుండే, మా అత్తమ్మ కూడా అట్లనే వేస్తుండే. అప్పటి రోజుల ఫుడ్డే మనము రిపీట్ కావాలి ఎప్పుడు కూడా. ఎందుకంటే ఇప్పటి రోజుల ఫుడ్లు పచ్చి పచ్చిగా తినుడు, వాళ్ళు మంచిగా గోలిస్తురు. అది ఏంటంటే పొయ్యి మీద మిప్పకల మీద వేస్తురు కదా, అంత కమ్మ ఉంటుండే. ఇక మా అత్తమ్మ అయినా మా అబ్బాయి అయినా అంత మంచిగా చేస్తురు. ఇక అవే మనము రిపీట్ అయితే మన టేస్ట్ ఆ టేస్ట్ ఒడగొట్టుకోము, అంత మంచిగా తింటాం. ఇక ఏది కానీ ఆ పాతకాలం ఫుడ్లు వెనకడ ఫుడ్లే తినేది చూడుంది. అట్లా ఆ రోజులల్లో. ఇప్పుడు ఏంటంటే మొత్తం మర్చిపోతారు, ఆ ఫుడ్ మర్చిపోయి ఇక మనకు తెలుస్తలేదు. కొంచెం వాటర్ వెళ్ళాలి, వాటర్ నింకినాకనే మనం దియ్యాలి. అయితే అన్నం అవుతుంది మరి. ఇక్కడ పచ్చడి రెడీ చేస్తుంటేనే ఇక్కడ అన్నం అవుతుంది. ఇట్లా పూలు ఇట్లా ఈ రెండు చేసేయాలి. ఏంటంటే మనము ఒకటి చేస్తే పన్నోడు పది అమ్మోడు పది ఈ రకంగానే చేసుకోవాలి. ఇక పూలు ఎంత బాగా అయింది చూడండి. ఇట్లా చూద్దామా, నీరు అంతా పోయింది. ఇక ఈ రకంగా ఇట్లా ఉడకాలి. ఇట్లా అంటే ఇట్లా మెత్తగా కావాలి. ఇట్లా మొత్తం నీరు పోయింది. బంద్ చేసుకుంటున్నా. ఇక చల్లగైనాక పట్టుకునేది చూపిస్తాను నేను. పప్పులు ఎర్రగా ఎగినాయి చూడు. ఇక మనము ఇది ఏంటంటే మనకు కొబ్బరి గుడక మనకు మాడనియద్దు, మాడితే టేస్ట్ పోతుంది. మాడకుండా చూసుకోవాలి. పప్పులు గుడక ఎర్రగా గొన్నేయి చూడు. ఎర్రగా గొన్నే టేస్ట్ బాగా వస్తుంది. ఖరాబ్ కాదు మళ్ళీ పచ్చడి గుడక మనం ఇట్లా గొలించుకుంటే ఈ టేస్ట్ అన్నది కమ్మగా వస్తుంది. ఇక మనం ఏంటంటే ఏ సరిగ్గా గొలియమనుకో మంచిగా ఉండదు. ఈ మిరపకాయ ఉడికి ఇట్లా మెత్తపడాలి, మెత్తపడితేనే మంచిగా ఉంటుంది. ఇప్పుడు జీలకర్ర వేసుకుందాం. 1 టీ స్పూన్ జీలకర్ర వేస్తున్నా. టీ స్పూన్ మీకు కొలతలు ఉడికి చెప్తున్నా. ఉప్పు 2 టీ స్పూన్లు పడుతుంది ఉప్పు. నేను ఇప్పటిదాకా ఉప్పు వేయలే, ఇప్పుడే వేసినాం. ఎల్లిగడ్డలు 5 పాయలు వేసుకోండి. ఇక ఇప్పుడు పట్టేసుకుందాం. మనం పట్టేసుకున్నాక మళ్ళా తర్వాత ఎట్లా చేస్తానో చూడండి. ఒకసారి చూద్దామా. ఈ రకంగా పట్టినాయి కదా. ఇప్పుడైతే మనం వాటర్ పోసేది చూడకుండ్రి. ఎందుకంటే వాటర్ పోయాలనుకుంటారు అనుకో, మీకు కొంచెం లూజుగా కావాలనుకుంటారు అనుకో, గరం పెట్టి ఇవ్వండి. కొంచెం గరం పెట్టి చల్లగా చేసి గోరెచ్చగా ఉన్నప్పుడు ఇలా వాటర్ వేసేయండి. ఇక నేనైతే ఇప్పుడు వాటర్ వేస్తలేను. ఇప్పుడు ఏంటంటే వాటర్ వేస్తే ఆగదన్నది ఒకటి వస్తుంది. అప్పటికప్పుడు ఒడవాలనుకుంటే మీరు ఒడుస్తుంది అనుకో, ఆ రోజు ఒడిస్తే మాత్రం వాటర్ వేసుకోండి. ఉండాలనుకుంటే 4-5 రోజులు అయితే ఇప్పుడు టమాటా ఈ రసంతో పట్టేస్తాయి. ఆ రసంతో పట్టుకుంటేనే మనకు పర్ఫెక్ట్ అన్నది ఉంటుంది. ఇక పచ్చడి ఉడక ఆగుతుంది. నీళ్ళు వేసినాక ఇక మనకు నమ్మకం తక్కువ, కానీ మనం 1 రోజు 2 రోజులకైతే నీళ్ళు వేసుకోర్రి. ఇక మనకు ఎక్కువ రోజులు ఇక ఉండదు నీళ్ళు వేస్తే మాత్రం. ఇక నీళ్ళు వేయకుండా పట్టుకునేది చూడుర్రి. ఇక మనం 5 రోజులు అయినా కానీ మంచిగా ఉంటుంది, కమ్మ ఉంటుంది తినాలనుకుంటే. ఇక పట్టేసుకుంటుంది. ఈ రకంగా పట్టుకున్నాం. మెత్తగా అయింది చూడు. ఇప్పుడు పోపు వేసుకుందాం మనం. ఇది ఆగాలంటే మనకు నీళ్ళ పదనది అలగనీయకూరు, అస్సలు అలగనీయకూరు. ఈ టమాటా చింతపండుది ఇక మనకు పుల్లగా ఉండదు. ఈ కొబ్బరి అయితే ఆరోగ్యానికి మంచిది కదా, మనకి ఎంత మంచిది, హెల్త్కి అయితే బాగా మంచిది. ఇక మీరు తినే చూడు ఇట్లా. ఎందుకంటే మనము కొబ్బరికాయలు కొట్టుకొని వేస్ట్ చేసుకునేది వద్దు. ఇక మన కుటుంబం అంతా బాగుంటుంది అనుకో, మంచి కోసం చేసుకుంటే అయిపోతుంది. ఇక ఆ రోజు మందం ఆ రోజు గడుస్తుంది. మళ్ళీ తెల్లారి గుడక గడుస్తుంది. చపాతీలు చేసుకుంటాం, జొన్న రొట్టెలు చేసుకుంటాం. ఏది చేసుకున్నా కూడా అవసరం వస్తుంది కదా. మనం అన్నంతో కూడా తినచ్చు, ఏదంతో ఏం తినచ్చు. ఇక ఆ రోజులలో బాగా ఆలోచించి ఎత్తురు ఇట్లా ఫుడ్ గుడక వేస్ట్ చేయకపోదురు. ఇప్పుడైతే మనము పోపు అయినా కానీ పెట్టుకొని తినచ్చు. ఎందుకంటే పోపు మనం వేసుకోకుండా కానీ ఇట్లనే తినచ్చు. ఈ రకంగా తినాలనుకుంటే కూడా మంచిగా ఉంటుంది. నేనైతే పోపు వేస్తేనే మనకు కొంచెం లూజుగా ఉంటుంది. తింటుంటే కూడా బాగా మనకు టేస్ట్గా వస్తుంది. ఏదానికైనా పోపు వేసుకునేది చూడండి. అట్లనే వేసుకుని తిందు ఓసారి. ఇక మా అబ్బాయి చేస్తేనే అట్లనే వేసుకొని తింటుంటే. నేను ఆయిల్ కూడా ఎక్కువ వేస్తలే, ఈ స్పూన్ వేస్తున్నా సరిపోతుంది. ఎక్కువ ఆయిల్ పట్టది ఈ కొబ్బరి తొక్కు, ఇక తక్కువనే పడుతుంది. ఇప్పుడైతే మనము ఈ తొక్కులు అంటేనే ఆవాలు ఇట్లా సన్నగా ఉండాలి. ఆవాలు
మనకు లోకల్ ఆవాలంటే ఇక దొడ్డు ఉంటాయి అనుకో, అది లోకల్ అనిపించేది ఎప్పుడు గుడక. ఇగో జీలకర్ర తాల్పుకు మనం అందులో పట్టేటప్పుడు వేసినాం 1/2 టీ స్పూన్ జీలకర్ర. ఇగో మినపగుళ్ళు 1 టీ స్పూన్ వేసుకోండి. ఇవి అక్కడక్కడ వస్తేనే ఎర్రగా అయితేనే మంచిగా ఉంటుంది. అట్లా శనగపప్పు 1 టీ స్పూన్ శనగపప్పు ఇట్లా వేసుకునేది చూడండి. పప్పులు వస్తే కమ్మతనంలా అది ఇక మనకు టేస్ట్ ఏవో లెవెల్ అనిపిస్తుంది. ఇక అది కమ్మతనానికి అయితే ఏం చెప్పలేను. ఎండిన మిర్చి ఒక చిన్నవి 2, 3 అంతే. మంచిగా గోలాలి. ఈ పోపు అన్నది గోలకపోతే మనకు టేస్ట్ మంచిగా రాదు. పోపుతోటి మనకు టేస్ట్. అప్పుడు తొక్కులు ఏంటంటే గంటెల పెట్టి గంటెలో పోసి ఆ గంటె లోపలికి పెద్దరు ఆ పొయ్యిలా, అందులోనే పోపు ఎత్తురు. ఇక నూనె వేసి అన్నీ వేసి అందులోనే పోపు పెడతారు. పోపు పెడితే ఇక అది అందులోనే మళ్ళీ అందుకెళ్ళి ఇత్తురు, అయితే పొయ్యిలు ఎత్తురు. అది ఒక ఏంటంటే ఒక చిన్న కుండ లెక్క ఉంటుండే, ఆ కుండలో మొత్తం తొక్కు తీసి పెడతారు. అందుకెళ్ళి అది గంటె తీయాలి, ఇంట్లో వేయాలి. ఇనుప గంటి ఉంటుండే ఇంత గంటె. ఇక అందులో ప్రతిదీ ఉడక తాల్పు అదే ఆ రోజులలో. ఇక కరివేపాకు వేసుకుంటున్నాం. ఇక మనం పోపుకైతే కరివేపాకు ఉండదు. ఎల్లిగడ్డ ఉడక ఇట్లా ఇట్లా దంచేది కచ్చపెక్క. అప్పుడు ఆగమాగం దంచేస్తారు. మా బాపమ్మైనా మా అమ్మైనా మావైనా ఇట్లా దంచేస్తారు. దంచేసిన కమ్మగా వస్తుండే, ఎంత కమ్మగా వస్తుండే. ఇక స్మెల్ లెవెల్ ఉంటుండే. ఈ ఇంగు అంటే ఇక ఆ రోజులలో వేయకపోదురు ఎక్కువ. ఇప్పుడైతే మనం వేసుకుందాం, ఎందుకంటే ఇంగువ ఏం వాడలేరు, నేను చూడలే. ఇక నాకు అది విషయం తెలియదు. కానీ ఇప్పుడు ఇంగువ వేస్తే కమ్మగా వస్తుంది ఇది తొక్కు. ఇప్పుడు ఇంగువ వేస్తే టేస్ట్ అది మన తొక్కు అన్నది ఇంగువతోటి ఆ ఫ్లేవర్ కమ్మగా వస్తుంది. కొంచెం పసుపు వేసుకుందాం తాల్పుకు. అందులో కూడా వేసినా కానీ కొద్దిగా మనం తాల్పుకు పసుపు వేస్తే అది కలర్ అన్నది మన కంటికి ఇంపైనట్టుగా మన ఆరోగ్యానికి కూడా మంచిది, బాగా మంచిది. సరేనా? ఇక తొక్కేసేసుకుంటున్నాం. ఇక స్టవ్ బంద్ చేసుకుందాం. ఇప్పుడు బంద్ చేసుకొని వేసుకోవాలి. ఇట్లా ఊడ్చి చేతితో వేసుకొని మంచిగా కలుపుకుంటుంది. ఇక కమ్మగా వాసన వస్తుంది. ఎంత కమ్మగా వాసన వస్తుందిరా, అంత కమ్మగా వాసన వస్తుంది. ఇక తినుసు పెట్టాలి నువ్వు. ఈ కొబ్బరి తొక్క అంటే వదలకుండా తినాలి, అంత మంచిగా ఉంటుంది. ఇక టేస్ట్ లెవెల్. ఎందుకంటే మనము కొబ్బరికాయలు కొట్టుకుంటే కూడా ఇట్లా వేస్ట్ చేయొద్దు. మనకు మురిగి కొట్టుకుంటారు, ఖరాబ్ చేస్తారు. అట్లా ఖరాబ్ చేయకుండా మంచిగా వేసుకునేది చూడుర్రి. ఇక మనకు ఓనాడు ఫుడ్ వెళ్తుంది. ఫుడ్ అంటే ఎంత వ్యాల్వి. ఆ రోజులల్లా ఫుడ్ ఏంటంటే వెనకటి రోజులల్లా ఫుడ్ ఖరాబ్ చేయకపోదురు. ఏదానికైనా ప్రిఫరెన్స్ అది వేరే చేస్తురు, దానికి ఉన్నదంటే వేరే చేసేస్తురు. ఇక అంత కమ్మగా ఉంటుండే. ఇక ఏంటంటే ఏది కానీ చేసిందంటే ఇక అది సూపర్. ఇక అది దానికి ఏంటంటే మనము ఇది ఖరాబ్ చేసినాము, అది ఖరాబ్ చేసినాము పడేస్తే ఒప్పుకోపోదురు అత్తలు గుడక. ఏది ఖరాబ్ కానీ ఇవన్నీ ఇవ్వకపోదురు. ఇట్లా మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకొని ఈ పప్పులన్నీ అక్కడక్కడ వస్తుంటే కమ్మగా ఎంత బాగుంటుందో. ఎల్లిగడ్డ, కరివేపాకు, ఎండిన మిర్చి ఇట్లా ఇట్లా మంచి కూర్చేసేయాలి. పచ్చి కొబ్బరి పచ్చడి తొక్కు చూడు ఎంత బాగా చేసింది మమ్మీ. ఇది ఎన్ని రోజులు నిలువ ఉంటది మమ్మీ? 4-5 రోజులు నిలువ ఉంటుంది. 5 రోజుల దాకా బయట పెట్టుకుంటే, ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఒక వారం 10 రోజులు తినచ్చు. ఫ్రిడ్జ్ వారం 10 రోజులు తినచ్చు. ఇక మనకేందంటే దానికి వాటర్ అన్నది అంటనియద్దు, అంటితే మనకు ఖరాబ్ అవుతుంది. అసలు వాటర్ వేయలే. కొబ్బరి వక్క గుడక వాటరు అంటనియలే. అంత మంచిగా ఇట్లా పదం లేకుండా మనం చేసుకుంటే తొక్కులు ఆగుతాయి ఎప్పుడైనా కానీ. ఏ తొక్కు అయినా కానీ పదన అన్నది చూసుకోవాలి ఫస్ట్. చూసుకుంటేనే అది పదన అన్నది ఉండద్దు. దేవుని కొట్టుకుంటాం మేమైతే. ఎల్లమ్మకి, పోషమ్మకి ఇట్లా పండాలు చేస్తాం కదా, దేవుళ్ళ పండాలు. అప్పుడు ఊర్లు ఉన్నప్పుడు బాగా పండాలు ఎక్కువ చేస్తుండే. మంగళవారం కూడా కొడుతుంది మమ్మీ కొబ్బరికాయ. కొడుతుంది కాబట్టి మనకి ఆ కొబ్బరికాయలు అయితే వేస్ట్ చేయొద్దని మమ్మీ అన్ని ప్లాన్లు చేస్తుంది. కొబ్బరి కారం కూడా ఉంది, పచ్చి కొబ్బరి కారం. మన కారం ఉన్నది. పచ్చి కొబ్బరి తోటి మనకు స్వీట్లు కూడా చేసిన నేను. స్వీట్లు కూడా చేసింది మమ్మీ. జెల్ లాగా ఉడక చేసిన, ఒకటి బెల్లం వేసి చేసిన. ఇట్లా రకరకాలు చేసుకుంటాం కదా మనం. అవును, చెప్పు. స్వీట్స్ కూడా. ఇది వేడి వేడి అన్నంలా
అసలు ఏ మూడుకో గుర్తు కాదు అది తింటుంటే అంత బాగుంటుంది. ఎట్లుంది చెప్పు. సూపర్ ఉంది, మస్తుంది, కమ్మ ఉంటుంది, వదలకుండా తినాలి. మంచిగా ఉంది, వదలండి. మంచిగా కమ్మ వస్తుంది. అసలు అన్నం, చపాతి, దోశలకి, టిఫిన్లకి బాధ ఉండదు ఇక. సూపర్. వారం 10 రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే తినచ్చు. తినొచ్చు. ఇక మనకేందంటే ఇప్పుడు బయట పెట్టుకుంటే 5 రోజులు బయటనే పెట్టుకున్నాం కాబట్టి పదన అంటకుండా మన స్పూన్కైనా పదన ఉండద్దు. మనం మనలో పెట్టేసి కొబ్బరి గుడికి ఎంచుకున్నాం కదా, అట్లా ఇట్లా మంచిగా ఉంటుంది. అట్లా పప్పులు అక్కడక్కడ పప్పులు వచ్చినాయి. కమ్మ ఉంటుంది. తిన్నా కొద్ది తిన్నా కొద్ది కడుపు నిండా తినేసేయచ్చు. పచ్చడితో కడుపు నిండా తినేసేయచ్చు. ఇంకో కర్రీ కూడా కావాలని కూడా ఉండదు. ఆలోచనే రాదు. కమ్మ ఉంది. మా తేజనైతే వేసుకోదు. సూపర్ ఉందో, వస్తుంది, మంచిగా బాగుంటుంది. ఆ పచ్చి కొబ్బరి అంటే ఆ తీపినెస్ అనేది యాడ్ అయింది. పులుపు, తీపి అన్ని మంచిగా యాడ్ అయ్యి సూపర్ టేస్ట్ వస్తుంది. మంచిగా ఉంది. చేసుకోరు మీరు కూడా. చేసుకొని ఎట్లుందో మాకు కామెంట్ చేసి చెప్పుర్రి. లైక్ చేయరి, షేర్ చేయరి, కామెంట్ చేయరి, సబ్స్క్రైబ్ చేసుకోరి. నచ్చితే వేసుకోద్ది. నచ్చితే నేనైతే ఏం చేస్తా, మొత్తం అన్నం దీంతో తినేస్తా.